హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఊర్లో కొత్తగా అయితే సుబ్రహ్మణ్య స్వామి అంతకుముందే ఉన్నింది, కానీ దాన్ని రెనోవేషన్ చేశారు. గుడిలా కట్టి బాగా చేశారు. అయితే ఆ రోజు కుంభాభిషేకం జరిగే ముందు రోజు నైట్ తీసింది ఇది. ఇక్కడ ఎంట్రన్స్లోనే వినాయకుడిని పెట్టారు. డెకరేషన్ అయితే బాగా చేశారు. గుడి కూడా బాగా కట్టించారండి. అంతకుముందు గుడి ఎట్లా ఉండేదంటే రావి చెట్టు, దాని కింద శిలా విగ్రహం మాత్రమే ఉన్నింది. చుట్టుపక్కలంతా ఏం లేదు. అటు సైడ్ పొలాలు, ఇటు సైడు కోనేరు ఉండేది. అంత గుంటలాగా ఉండేది. అట్లా ఉండేది. మధ్యలో దేవుడు ఇట్ట కట్టలాగా ఆనకట్టలాగా పోసింది. అక్కడ నడిచి పోయేదానికి కూడా ఇబ్బంది పడారు. ఒక్కొక్కరుగా నడిచిపోవాల్సిందే. ఇంకా వరుసగా అయితే నడిచిపోలేరు, అంత ఘోరంగా ఉన్నింది. అలాగా ఇబ్బందులు ఉన్నాయనేసి ఇంకా ఊళ్ళో వాళ్ళు, వేరే వాళ్ళు అందరూ చందాలు వేసుకొని అయితే గుడి రెనోవేషన్ అయితే చేశారు. ఇక్కడైతే ఆనకట్టని వెడల్పు చేసి రోడ్డు లాగా చేశారు. ఇంకా ఇక్కడ మా ఊరు వాళ్ళు కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా చెన్నైలో అట్లా ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా మొక్కులు తీర్చుకునేదానికి ఇక్కడికి వచ్చినప్పుడు అంత దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అనేసి వాళ్ళు ఆలోచించి అందరూ కలిసి చందాలు వేసుకొని అయితే ఈ గుడి కట్టించారండి. వాళ్ళు ఇంకా వచ్చినప్పుడు నిద్ర చేయడానికి ఎక్కడ వసతులు లేవు, ఇంకా ఇది పల్లెటూరు అయిపోయా, ఇక్కడ వసతులు ఉండవు అనేసి ఇంకా గుడి కూడా బాగా కట్టించారు. వాళ్ళు 2 రోజులు ఉండేదానికి సదుపాయంగా అయితే బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ కూడా కట్టించారండి. గుడి అయితే బాగా డెవలప్ చేశారు. అంతకుముందు అయితే రావి చెట్టు, పడగలు మాత్రమే ఉన్నాయి. ఇంకేం లేదు, ఇదంతా అసలు లేదు. ఇప్పుడు వాళ్ళు బాగా కట్టించారు. ఇక్కడైతే చాలామంది వచ్చి మొక్కులు తీర్చుకునే వాళ్ళండి. వెంట్రుకలు తీసేవాళ్ళు కానీ, నాగల చవితికి కూడా ఇక్కడే అందరూ చుట్టుపక్కల ఊరు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే పాలు అవన్నీ పోసేవాళ్ళు. ఎక్కడెక్కడ నుంచో అయితే మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ మొక్కుకుంటే తీరుతాయని నమ్మకము. ఇంకా కుంభాభిషేకం జరిగిన రోజు వీడియో అయితే చూపిస్తాను, చూడండి.